ఈరోజు ఆదిరెడ్డి గారి వీడియోస్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందంటే, ఒకవేళ పొరపాటున కళ్యాణ్ విన్ అవ్వలేదంటే, మ్యాక్సిమం అవ్వరు అనుకోండి, ఒకవేళ విన్ అవ్వకపోతే ఆదిరెడ్డి గారు వచ్చేసి కప్పిచ్చేట్టుగా ఉన్నారు. ఒకవేళ ఆదిరెడ్డి గారి గొడవపడి కళ్యాణ్కే కప్పు ఇవ్వాలి, తనుజ గారు గెలవకూడదు, తనుజ గారు గెలిస్తే మా మనోభావాలు దెబ్బతింటాయి, మా రివ్యూస్ మేము ఇచ్చిన రివ్యూస్ అన్ని వేస్ట్ అయిపోతాయి, మేము సపోర్ట్ చేయలేదంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు చెప్తున్నారు భయ్య. ఈరోజు నేను వీడియో చూసాను, ఎవరో షేర్ చేశారు నాకు, నేను షేర్ చేసినప్పుడు ఒక రీల్ కూడా చూసాను నేను. ఆ వీడియో చూసిన తర్వాత అంటే భజన, ఇంకా భజన 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 అంతే. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, కళ్యాణ్తో 2 వీక్స్ నామినేషన్ లేకపోయినా టాప్లో ఉన్నాడు, ఆయన తోపు. అసలు ఆయన క్యారెక్టర్ ఓట్స్ పడిపోతున్నాయి, అది ఇది ఏదేదో. వీళ్ళు ఏంటంటే అటు టాప్లో లేకపోయినా తను టాప్లో ఉన్నాడు వీళ్ళ దృష్టిలో. అంటే వీళ్ళు మనుషులను అంతా మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు చెప్పిండేది వీళ్ళు నమ్మేస్తారు, మేము చెప్పిండేది ఇంకా గుడ్డిగా నమ్మేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు కళ్యాణ్ సపోర్ట్ చేసేదానికన్నా తనుజ గారిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసేది, డౌన్ చేసే దాంట్లోనే వీళ్ళు టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. ఎక్కడ తనుజ టాప్లో వెళ్ళిపోతాదో, ఎక్కడ గెలిచేస్తుందనే భయంతో వీళ్ళు చేసే స్ట్రాటజీస్ ఏంటంటే, ప్రతి ఒక్క వీడియోలోని పోల్లోనూ కళ్యాణ్ టాప్లో ఉన్నారు, కళ్యాణ్ అదేంటి తురుము తోపు అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అంటే ఎవరైనా వాళ్ళ వీడియోస్ చూస్తే ఏమనుకోవాలా, ఓకే కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, కళ్యాణ్ విన్ అవ్వబోతున్నాడు, సో తనుజ విన్ అవ్వడం లేదు అన్నట్టు మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళు. మీరు ఎప్పుడైతే అవన్నీ పట్టించుకున్నారో పోతారు అట్లా. అండ్ మీరు ఇప్పుడు గీతు రాయల్ వీడియోస్ చూసుకుంటే, బ్రాడ్కాస్ట్ చూసుకుంటే, మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయండి ఇమాన్యుల్ డిమాన్ కళ్యాణ్కి, అండ్ కళ్యాణ్ విన్నర్ అవ్వబోతున్నాడు, కళ్యాణ్ ఓట్స్ చేయండి అని అంటే ఈమె చెప్తోంది. ఎలా అంటే ఒక రివ్యూవర్గా కాదు, కళ్యాణ్ సపోర్ట్గా చెప్తుంది ఈమె. మళ్ళీ రివ్యూవర్ అని ఎలా చెప్పుకుంటారో గీతు రాయల్ నాకైతే అర్థం కాదు. ఇప్పుడు నువ్వు క్లియర్గా ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు సపోర్ట్ అని చెప్పుకోవాలంటే రివ్యూవర్ అని ఎలా చెప్పుకుంటారు? వీళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద రివ్యూవర్స్ వీళ్ళు. భయ్య నేనైతే క్లియర్గా చెప్తున్నాను భయ్య, నేను తనుజ గారు సపోర్ట్ అండి, నాకు ఆ ధైర్యం ఉంది. నేను 100-200% తనుజ గారు సపోర్ట్ చేస్తున్నాను, ఓట్స్ వేపిస్తున్నా కూడా నేను. వీళ్ళు అలా కాదు, వీళ్ళు ఏంటంటే ఒకరి బయాస్గా ఒకరిని బ్యాట్ చేసుకుంటాం, తక్కువ చేసుకుంటాం మాట్లాడి, వీళ్ళ కంటెంట్ కోసము ఒక అమ్మాయిని యూస్ చేసుకొని అదేంటి వ్యూస్ పెంచుకుంటున్నారు. వీళ్ళ వ్యూస్ కోసము ఒక అమ్మాయిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అరే వాళ్ళ పేరెంట్స్ ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతారు, ఎంత బాధపడతారు అనేది ఒక్కసారి ఆలోచించారు వీళ్ళు. లేదు, నేను ఫస్ట్ బిగ్ బాస్ ఒకరే టార్గెట్ చేస్తున్నారు, ఆదిరెడ్డి గారు ఏదో ఓకే అటు ఇటు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నాను నేను. బట్ క్లియర్గా తెలిసింది ఏంటంటే మనకి 2 వీక్స్ 3 వీక్స్ నుంచి 100-200% వీళ్ళంతా కళ్యాణ్ పిఆర్స్, నాట్ ఏ రివ్యూవర్స్. అక్కడ బిగ్ బాస్ హౌస్లో టార్చర్ చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు బయట టార్చర్ చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మళ్ళీ వీళ్ళని చూస్తే ఇంకా ఎందుకులే భయ, ఇంకా ఏమైనా మాట్లాడినా కూడా అట్లా మాట్లాడినారు ఇట్లా మాట్లాడినారు అంటారు. అండ్ ఇవన్నీ పట్టించుకోకుండా మీరు చేయాల్సింది తనుజగా ఓట్ వేయండి, వీళ్ళని అస్సలు నమ్మకండి. వీళ్ళు చెప్పే మాటలు నమ్మారంటే బోల్తా పడిపోతాము. డోంట్ థింక్ ఆల్ దీస్ బుల్షిట్స్. మీకు మైండ్లో ఏమనిపిస్తుందో అది మాత్రమే చేయండి. జస్ట్ ఓట్ వేయండి తనుజ గారికి. అండ్ మిస్డ్ కాల్స్ అని ఎంత పాసిబుల్ ఉంటే అన్ని ఓట్స్, అన్ని మిస్డ్ కాల్స్. మీరు చేయాల్సిన పని ఇది ఒక్కటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ వేయండి. అండ్ మీరు ఎవరు ఓట్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.